మనకు ఏదైనా ఉందనుకోండి, ఏదో డబ్బులు సంపాదించడానికి ఉద్యోగం వ్యాపారం బాగుండో, మరి వ్యవసాయంలో బాగా పంట పండో, ఏ వస్తువులు కొనుక్కుంటాం, పెద్ద గొప్ప ఇల్లు కట్టించుకుంటాం. ఏమండే కట్టించుకుంటాం కదా, మనకు కావాల్సిన కొనుక్కుంటాం కదా, కొనుక్కోవడం తప్పు లేదు, ఇల్లు కట్టించుకోవడం తప్పు లేదు, మరి సౌకర్యాలతో ఉండటం తప్పు లేదు, ఏది తప్పు లేదు. కానీ ఇక్కడ తప్పు ఎక్కడ ఇచ్చింది అంటే, నేను నా కష్టం వల్ల, నా బలం వల్ల, నా యుక్తి వల్ల, నా తెలివితేటల వల్ల, జ్ఞానం వల్ల ఎన్ని కూడా నేను సంపాదించుకున్నాను అనుకోవడమే తప్పండి పిల్లారా. దేవునికి స్తోత్రం. నువ్వు ఉద్యోగం చేసి సంపాదించుకుంటావు, నువ్వు వ్యాపారం చేసి సంపాదించుకుంటావు, నువ్వు వ్యవసాయం చేసి సంపాదించుకుంటావు, ఇంకా ఏ చేసి సంపాదించుకుంటే నీ శక్తి నీ జ్ఞానం వాళ్ళు సంపాదించుకుంటావా? ఆ శక్తి ఎవరిచ్చారు? ఆ జ్ఞానం ఎవరిచ్చారు? నీ తెలివి ఎవరిచ్చారు? దేవుడే కదా. దేవుడి నామం అక్కడ ఉండాలి. అక్కడ దేవుడి నామం వల్లనే, ప్రభు నామం వల్లనే, యేసయ్య నామం వల్లనే, యేసయ్య వలననే నాకు ఈ స్థితి వచ్చింది అని మీరు గమనించాలి. నేను ఇక్కడ మనశ్శాంతిగా జీవిస్తున్నానని గమనించాలి. అంతేగాని మనకేదైనా మంచిగా జీవిస్తున్నాం అనుకోండి, నీ బలం వల్ల కాదు, నీ ఉద్యోగం వల్ల కాదు, నీ వ్యాపారం వల్ల కాదు, నీ వ్యవసాయం వల్ల కాదు, దేని వల్ల కాదు, దేవుని శక్తి వల్ల అని మాత్రం గుర్తుంటే మనకున్నవి అట్లా నిలుస్తాయి, లేకపోతే పోతాయి. అవి ఉండవండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా వాళ్ళు చేతుల మీద ఎత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ 1 కొరింథీయులు 2:12 దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, అన్ని దేవుని వల్ల మనకు వచ్చినాయి. దేవుని వల్ల సమస్తం ఈ లోకంలోనే కాదు, దేవుని వల్ల వచ్చే ఇంకేమున్నాయి? ప్రేమ కలిగి ఉంది, ప్రేమతో ఉన్నావు, నీకు మంచి ప్రేమ ఉంది, బాగానే ఉంది, మంచి ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. నీ అంతటి నీవుగా ప్రేమగా ఉండలేవు, నీ అంతటి నీవుగా విశ్వాసం ఉండలేవు. నువ్వు విశ్వాసంగా ఉన్నావంటే, నువ్వు ప్రేమగా ఉన్నావంటే, చక్కగా దేవుని యందు ఉంటున్నావంటే దానికి కారణం ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చినాయే.